లక్నో సూపర్ జైన్స్. పేరులో జైన్స్ ఉంది. కెన్ దే బికమ్ జైన్స్? ఈ సంవత్సరం నాకు అనిపిస్తుంది. ఎందుకంటే రిషబ్ పంత్‌లో ఆ కసి అయితే ఉంది డెఫినెట్‌గా. ఎందుకంటే పాపం టీ20లో కూడా తన స్థానాన్ని కోల్పోయినాడు. ఇప్పుడు టెస్ట్ మ్యాచెస్‌లోనే ఎక్కువగా పరిమితం అయిపోయినాడు. ఇంకో ఇషాన్ కిషన్ లాస్ట్ అనుకోవచ్చా? నో డౌట్ అండి, నో డౌట్. ఇది ఫెంటాస్టిక్ ప్లేయర్, డౌటే లేదు. లాస్ట్ ఇయర్ కూడా చాలా చక్కగా ఆడుతూ వాళ్ళు పాపం డిరేల్ కావడం చూసాం అసలు. యాక్చువల్లీ ఒక మ్యాచ్లో వరుసగా మంచి స్టార్ట్ అందుకున్నారు, ఆ తర్వాత మళ్ళీ డిరేల్ అయినారు, మళ్ళీ తర్వాత లాస్ట్లో చాలా స్ట్రగుల్ అవుతూ వచ్చారు. దానికి కారణాలు ఏంటంటే బౌలర్స్కి ఇంజరీస్ ఎక్కువగా కావడం, మయాంక్ యాదవ్ ఇంజరీ కారణంగా దూరం కావడం. బట్ మయాంక్ ఈ సంవత్సరం ఫుల్ ఫిట్గా ఉండి ఆవేష్ ఖాన్కు ఒక మంచి సపోర్ట్ అందిస్తే రతి ఈజ్ ఆల్వేస్ దేర్ ఫర్ దేమ్. యాక్చువల్లీ మిస్ట్రీ బౌలర్ ఉన్నాడు వాళ్ళకు. బట్ వాళ్ళ బ్యాటింగ్ లైనప్లో మీరు చూస్తే సచిన్, మార్క్రమ్, వాట్ ఏ ప్లేయర్ అండ్ వాట్ ఏ ఫామ్ ఈజీ ఇన్. యాక్చువల్లీ ఐ థింక్ వరల్డ్ కప్లో చూసాం కదా, సౌత్ ఆఫ్రికా సెమీఫైనల్ వరకు రావడంలో యాజ్ ఎ క్యాప్టెన్గా, యాజ్ ఎ ప్లేయర్గా బ్రిలియంట్ పర్ఫార్మెన్స్ కనబరిచాడు. పూరన్ ఆకలితోటి ఉన్నాడు. వెస్టిండీస్ టీంలో స్థానాన్ని కోల్పోయినాడు. వెస్టిండీస్ టీం రియల్గా చెప్పాలంటే అతను ఎందుకు తీసుకోలేదు వరల్డ్ కప్లో అనేది కూడా ఒక బిగ్ క్వశ్చన్ మార్కే. ఓకే, వండర్ఫుల్ ప్లేయర్. లాస్ట్ ఇయర్ మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, ఎట్లనైతే గుజరాత్కు సాయి సుదర్శన్, తర్వాత శుభ్మన్ గిల్, బట్లర్ ఆడారో, మీకు మిచెల్ మాస్, తర్వాత పూరన్ అండ్ మార్క్రమ్, ఈ ముగ్గురే ఆడారు. ఓకే. రిషబ్ పంత్ అఫ్ కోర్స్ ఈ స్కోర్డ్ రన్స్, యాక్చువల్లీ సెంచరీ ఉంది, తర్వాత కొన్ని రన్స్ స్కోర్ చేశాడు. ధోని వాళ్ళకు మంచి టీమే ఉంది, వాళ్ళు లేదని కాదు. బట్ యాజ్ ఎ టీమ్గా క్లిక్ కావటం లేదు. యాజ్ ఎ టీమ్గా క్లిక్ కాకపోవడానికి బిట్ ఆఫ్ లక్ కూడా అవసరం. తర్వాత ప్లేయర్స్ ఇంజరీ ఫ్రీగా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ వాళ్ళకి అది. సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ దట్ యాక్చువల్లీ.